అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రశ్నాపత్రం లీక్ కలకలం రేపింది. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ థర్డ్ ఇయర్ ప్రశ్నాపత్రం లీక్ అయింది. జగిత్యాల వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ 3వ సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్ష రాస్తున్న ఓ ఇన్ సర్వీస్ అభ్యర్థి కాపీ కొడుతుండగా ఇన్విజిలేటర్ పట్టుకున్నారు. దాంతో ఆ ఏఈఓ తనకు పేపర్ లీక్ అయిందని చెప్పగా కళాశాల అసోసియేట్ డీన్ యూనివర్సిటీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. అయితే జగిత్యాల వ్యవసాయ కళాశాల కేంద్రంగా క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు వర్సిటీ అధికారులు నిర్ధారణ అయింది. లీకేజ్ వ్యవహారంపై 3 అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది అగ్రికల్చర్ యూనివర్సిటీ. జగిత్యాల పొలాసలోని అగ్రికల్చర్ కాలేజ్ సహా రాష్ట్రంలోని పలు వ్యవసాయ కాలేజీల్లో రహస్యంగా విచారణ జరిపారు కమిటీ సభ్యులు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు గుర్తించి ఒక ఉన్నతాధికారి సహా 4 వర్సిటీ సిబ్బందిని సస్పెన్షన్ చేశారు. వర్సిటీ పరిధిలోని వేర్వేరు కాలేజీల్లో బీఎస్సీ అగ్రికల్చర్ 3వ సంవత్సరం చదువుతున్న 35 మంది ఇన్ సర్వీస్ అభ్యర్థుల ప్రవేశాలను రద్దు చేసినట్లు వర్సిటీ వీసీ తెలిపారు. వారిని తిరిగి వ్యవసాయ శాఖకు అప్పగించామన్నారు. 3 అధికారుల కమిటీ విచారణ జరిపి ఇన్ సర్వీస్ కోటాలో బీఎస్సీ అగ్రికల్చర్ 3వ ఏడాది చదువుతున్న 35 మంది అభ్యర్థులు ఒక పథకం ప్రకారం సెమిస్టర్ ఫైనల్ పరీక్షల ప్రశ్నాపత్రాలను వర్సిటీ సిబ్బంది సహకారంతో లీక్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో రాష్ట్రంలోని ఇతర వ్యవసాయ కళాశాలల విద్యార్థులకు పంపుతున్నారని, ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని తెలిపారు. పథకం ప్రకారం కొన్నేళ్లుగా ఈ వ్యవహారం సాగుతోందని, దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఒక ఉన్నతాధికారి సహా 4 సిబ్బందిని సస్పెండ్ చేశామని తెలిపారు. 2014 నుంచి 2024 వరకు వర్సిటీలో పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు లేకపోవడంతో ఎన్నో అవకతవకలు జరిగాయని, పేపర్ లీకేజ్ కుంభకోణం ఒకటని పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన పేపర్ లీకేజ్ ఘటన అనేది కలకలం రేపుతా ఉన్నది. మనం ప్రస్తుతం జగిత్యాల జిల్లా పొలాస వ్యవసాయ కళాశాలలో ఉన్నాం. ఇక్కడ బీఎస్సీ కాలేజ్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం బీఎస్సీ కాలేజ్ దగ్గరే ఉన్నాం. ఈ బీఎస్సీ కాలేజీలో కూడా పేపర్ లీకేజ్ అనేది జరిగింది అని చెప్పేసి అధికారులు ఒక విచారణలో ప్రాథమిక విచారణలో తేలింది. ఇక్కడి నుంచి ఈ కాలేజ్ నుంచి దాదాపు ఒక 8 మంది విద్యార్థులను అయితే డిస్మిస్ చేసినట్టు మనకున్న సమాచారం. అయితే యూనివర్సిటీ అధికారులు రహస్యంగా ఒక 3 మెయిన్ కమిటీ ఏదైతుందో 3 మెయిన్ కమిటీతో విచారణ జరిపించారు. 3 మెయిన్ కమిటీ విచారణలో రాష్ట్ర వ్యాప్తంగా అక్రమాలు జరిగాయి. వివిధ కాలేజీల్లో అంటే వరంగల్ కేంద్రంగా జరిగిందా, జగిత్యాల కేంద్రంగా జరిగిందా అనేది ఒక వైపు నుంచి విచారణ సాగుతున్న దశలోనే 35 మంది విద్యార్థులను ఒక ఉన్నతాధికారిని, ఒక ఏడీఆర్ను, తర్వాత అతనితో పాటుగా యూనివర్సిటీ సిబ్బంది ఒక 4 సస్పెండ్ చేయడం అనేది ఇప్పుడు కలకలం రేపుతున్న అంశం. వ్యవసాయ కళాశాలలో ఎన్ని రోజులుగా ఈ పేపర్ లీకేజ్ జరుగుతుంది, ఈ అక్రమాలు ఎన్ని రోజులుగా, ఇది ఒక స్కామ్, ఒక పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిందని చెప్పేసి అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారులు అయితే ఇప్పటికీ ఒక అంచనాకైతే వచ్చారు, ఒక నిర్ధారణకు వచ్చారు. వీసీ అల్దాస్ జానయ్యనే స్వయంగా మాట్లాడుతూ దీన్ని ప్రక్షాళన ప్రారంభిస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి ప్రకటించిన నేపథ్యంలో ఒక ప్రాధాన్యత అనేది సంతరించుకుందని చెప్పవచ్చు. 35 మంది విద్యార్థులు కూడా ఒకే స్ట్రీమ్కు చెందిన వాళ్ళు, అంటే ఇది 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు. ఈ వ్యవసాయ కళాశాలకు సంబంధించి మనం చూసినట్టయితే ఇన్ సర్వీస్ అనేది ఒకటి ఉంటుంది. ఇన్ సర్వీస్ అంటే ఏఈఓలుగా పనిచేస్తున్న వాళ్ళు, వ్యవసాయ శాఖలో వివిధ వ్యవసాయ శాఖ ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ వాళ్ళు బీఎస్సీ చదువుకోవడం కోసం, అంటే భవిష్యత్తులో ప్రమోషన్ల కోసం, పదోన్నతుల కోసం బీఎస్సీ చదువుకోవడం కోసం వాళ్ళకు ఒక అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని ఆసరా చేసుకొని 35 మంది విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇన్ సర్వీస్లో బీఎస్సీ చేస్తున్నట్టయితే గుర్తించారు. ఈ 35 మంది విద్యార్థులు కూడా ఒకే స్ట్రీమ్కి సంబంధించిన వాళ్ళు, అప్పటికే యూనివర్సిటీతో ఉన్న సంబంధాలను వాటన్నిటిని ఆసరా చేసుకొని అక్రమానికి పాల్పడ్డట్టయితే తెలుస్తూ ఉన్నది. వరంగల్ కేంద్రంగా ఈ స్కామ్ జరిగినట్టయితే ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు అధికారులు. జగిత్యాల కాలేజీకి సంబంధించిన 8 మందిని కూడా సస్పెండ్ చేశారు. ఒక ఉన్నతాధికారిని కూడా సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. దీనిపైన విచారణ అనేది సాగుతూ ఉన్నది. ఈ విచారణ మరింత లోతుగా సాగించి ఒక సైబర్ క్రైమ్ వాళ్ళకు కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి వీసీ చెప్పిన నేపథ్యంలో ఇది ఎంత దూరం వెళ్తుంది, ఇంకెంతమంది దోషులు బయటకు వస్తారు, ఇది ఎన్ని రోజుల నుంచి స్కామ్ జరుగుతుంది అనేది ఒక ఆసక్తిగా మారిందని అయితే చెప్పవచ్చు. ఒక కార్తిక్ అనే వ్యక్తి ఉన్నాడు.
ఉన్నాడా, అతని వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా అధికారులు విచారిస్తున్నట్టు సమాచారం. ఈ 3 మెన్ కమిటీ నివేదిక ఇక్కడితో ఆగుతుందా, దీన్ని పోలీసు కానీ ఆ తర్వాత విజిలెన్స్ వైపు కానీ వెళ్తుందా అనేది ఇప్పుడు ఒక ఆసక్తికర చర్చ అయితే ఈ వ్యవసాయ యూనివర్సిటీ దాంట్లో సాగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది. మొత్తంగా చూసినట్టయితే జగిత్యాలలో కూడా ఈ పేపర్ లీకేజ్ అనేది ఒక కలకలం రేపుతా ఉన్నది. ఏఐ టూల్ సాయంతో జరిగినట్టయితే అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. అది ఏం జరుగుతుంది, ఇంకెంతమంది మెడకు చుట్టుకుంటుంది అనేది అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, పొలాస నుంచి.